నేను మార్నింగ్ లేచిన వెంటనే చేసే పని ఏదైనా ఉంది అంటే ఫస్ట్ చేసేది టీ అయితే పెట్టడానికి ప్రిపరేషన్స్. ఫస్ట్ డైరెక్ట్గా టీ పెట్టకుండా డికాషన్ పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం టీ పొడి కొంచెం ఎక్కువ మరుగుతుంది. అలాగే నేను బయట ఊడ్చి వచ్చేలోపు డికాషన్ మంచి మరిగిన తర్వాత పాలు వేయచ్చు అనమాట. లేదంటే ఫస్ట్ పాలు వేసి టీ పెట్టేసే నేను బయట ఊడ్చి కడిగేసి వచ్చేపాటికి టీ అంతా ఇంకిపోయి ఒక గ్లాస్ అయిద్ది అనమాట. అందుకని ఫస్ట్ అయితే నేను డికాషన్ పెట్టేసేసుకుంటా. టీ తాగిన తర్వాత నేనైతే టిఫిన్కి అయితే ప్రిపరేషన్ చేశాను అనమాట. యాక్చువల్గా నైట్ అన్నం చాలా మిగిలింది. అలా అని చెప్పి అన్నం అసలే కొంచెం వేడిగా ఉంటుంది ఈ మధ్య. ఈ వెదర్కి ఇంకా అన్నం పాడైపోయింది. మధ్యాహ్నం వరకు ఉంటుంది అన్న నమ్మకం అయితే లేదనమాట. సో అంత అన్నం పడేయాలి అంటే పడేయాలనిపించదు. సో అందుకని చెప్పేసి ఏం చేద్దామా అనుకుంటే లెమన్ రైస్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి లెమన్ రైస్ చేశాను. చాలా రోజులు అవుతుంది లెమన్ రైస్ చేసి కూడా. అలాగే పక్కనే స్టవ్ మీద మా పెద్దోడికి అయితే స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసిన. బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ పెట్టినా అనమాట మా పెద్దోడికి. ముందు రోజు చేసిన చికెన్ కర్రీ ఉండే, ఇంకా దాంతో బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి తింటున్న గ్యాప్లో నీళ్ళు వేడి అవుతున్నాయి కదా, ఇంకా ఫ్రెషప్ చేయించి సగం తిన్నాడు. మిగతా సగం రెడీ అవుతూ ఉంటే నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఈ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే టైం చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా లేచి రెడీ చేసేపాటికి వ్యాన్ వచ్చే టైం అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా కొద్ది రోజైతే స్కూల్ కూడా అయిపోద్ది అనమాట. ఒక 2 వీక్స్ ఉందేమో మా పెద్దోడైతే అంతగానం విసికిచ్చాడు అనమాట ఫుడ్ విషయంలో. మా చిన్ని బాబు విసికిచ్చినంతగా మా పెద్దోడైతే అస్సలు విసికిచ్చాడు. కొంచెం తింటాడనమాట, పర్లేదు. ఇంకా ఈ గ్యాప్లో వ్యాన్ వచ్చేసింది. ఫాస్ట్గా రెడీ చేసి పెట్టిన బాస్కెట్ ఇంకా బ్యాగ్ 2 కూడా తీసుకొని వ్యాన్ ఎక్కించడానికి అయితే వెళ్ళాలి. చాలా కంగారు అయిపోయింది అనమాట మార్నింగ్ టైంలో. ఎస్పెషల్లీ కొంచెం లేట్గా లేస్తాడు కదా, పొద్దున్నే లేచినప్పుడు లేవనప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఆ టైంలో కొంచెం హరీబరీ అవుతుంది అనమాట. ఇంకా మా పెద్దోడు వెళ్ళిన వెంటనే నేనైతే ఇంట్లోకి వచ్చేసి కొన్ని వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాము. నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. వాడు ఉన్నంతసేపు తినడానికి అంత టైం సరిపోదు. అంతే వాడు రెడీ చేసుకోవడము తినిపేయడము అలా ఉంటుంది కాబట్టి అంతసేపు తినలేను. కానీ కొంచెం ఎర్లీగా అయినా ఈవినింగ్ ఎర్లీగా తింటాను కాబట్టి మార్నింగ్ కొంచెం ఆకలి వేసేస్తుంది. అదే నైట్ లేట్గా తింటే అంత తొందరగా ఆకలి అవ్వదు అనమాట. సో నేను మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా 1 అవర్ 1.5 అవర్ లోపు ఏదో ఒకటి తినేస్తాను, లేదంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అవన్నీ ఇంట్లో అంట్లన్నీ ఒక దాంట్లో పెట్టేసి లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్కి అన్నం వండేస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు రోజు చేసిన బగారా ఉండే, చికెన్ కర్రీ ఉండే, అలాగే నైట్ వండిన వైట్ రైస్ ఉంటే దాన్ని లెమన్ రైస్లా చేశాను కదా, అది కొంచెం ఉందన్నమాట. ఇది కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంట్లో అయితే తోముతాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో అన్నం అయింది కదా అని చెప్పేసి స్టవ్ మీద అయితే అన్నం పెట్టేసి నేనైతే తినేసి వచ్చాను. తినేసి వచ్చిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఊడ్చి గిన్నెలలో పెట్టేసి ఆ అంట్లు కూడా తోమేస్తున్నాను అనమాట. లేదు అంటే మళ్ళీ గ్యాస్ బండ నిండా ఎక్కువ అంట్లు ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడు అంట్లు అప్పుడు తోమడానికి అయితే ట్రై చేస్తా, బట్ ఒక్కొక్కసారి కుదరదు అనమాట. మా చిన్నోడు ఏడుస్తూ ఉన్నా, తినిపించుకునే పని ఉన్నా కూడా, అయితే వేరే వర్క్ ఉన్నా ఇది ఆగిపోయిద్ది అనమాట అట్లా తోమేది. సో ఒకేసారి తోమేద్దాము, మళ్ళీ ఎక్కువ ఎందుకో చేసుకోవడం అని చెప్పి అనిపిస్తుంది. కానీ కుదిరితే మ్యాక్సిమం తోమేస్తా, లేదంటే కొంచెం డిలే అయితే ఎక్కువ అవుతుంది అనమాట. పక్కన అన్నం అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా. నేను మ్యాక్సిమం విజిల్ కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇలా డైరెక్ట్గా వండినప్పుడు ఏంటంటే లాస్ట్లో నాకు భయం వేస్తుంది అనమాట. అడుగు మాడిపోయిద్దా ఏంటి, లేదంటే మెత్తగా అయిపోయిద్దా ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. తక్కువ అనమాట. ఇలా డైరెక్ట్గా రైస్ పెట్టేసిన నేను సరిసమానంగా పోసేస్తాను వాటర్. గంజొంపలు అయితే పోయలేను, ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసి ఉన్నా. కొంచెం తక్కువ క్వాంటిటీలో ఒక 1/2 kg వరకు అయితే నేను గంజొంపుతాను. కానీ అంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో రైస్ ఉండేప్పుడు మాత్రం గంజొంపడానికి అయితే ట్రై చేయను. ఎందుకంటే అది అంతా చాలాసార్లు ట్రై చేసి అన్నం అంతా పోయింది, మీద పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని అప్పటి నుంచి ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు మాత్రం గంజొంపనైతే ట్రై చేయను. ఆ పద్ధతి డైరెక్ట్గా సమానంగా పెట్టేస్తాను అనమాట. ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు, తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం సమానంగా పెట్టేస్తాను. ఒక్కొక్కసారి మాత్రం గంజొంపేస్తా. ఈరోజు మాత్రం అన్నం కొంచెం విడివిడిగా రావాలి అని చెప్పేసి ఫస్ట్ ఎసరు పెట్టి బియ్యం వేసేసిన. ఎందుకంటే మ్యాక్సిమం ఇట్లా డైరెక్ట్గా రైస్ వాటర్ అన్నీ కలిపేసి పెట్టేసిన దానికంటే ఫస్ట్ ఎసరు వచ్చిన తర్వాత అప్పుడు మనం నానబెట్టిన బియ్యం వేస్తే కొంచెం చేయికి అంటుకోకుండా ఉంటుంది అనమాట రైస్ అనేది. కొంచెం విడివిడిగా కూడా ఇంకా అన్నం అయిపోయింది. పక్కనే ప్యారల్గా అంట్లు తోమేసేస్తున్నా. లిటరల్లీ అంట్లు మాత్రం ఎన్ని అవుతున్నాయంటే, ఇలా అంటే సింక్లో ఉన్న అంట్లన్నీ తోమి అంట్ల స్టాండ్లో పెట్టి అంట్లో ఆరే గ్యాప్లో మళ్ళీ అంట్లు అవుతూ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా అంట్లు అవుతున్నాయి.
డైలీ 3 to 4 టైమ్స్ తోమొస్తుందనమాట అంట్లని. ఒక్కొక్కసారి అంతే. ఒక్కొక్కసారి మాత్రం నేను జస్ట్ అంటే మార్నింగ్ ఒకసారి మ్యాక్సిమం నేను ఈవినింగ్ టైంలో తోమేస్తాననమాట. ఈవినింగ్ టైంలో తోమి నైట్ డిన్నర్ చేసిన తర్వాత రెండోసారి తోముతాను. లేదంటే మ్యాక్సిమం ఒకసారి నైట్ డిన్నర్ ఎలాగో ఎర్లీగా చేసేస్తాం కాబట్టి 7 o'clockకి ఉన్న అంట్లన్నీ నైటే తోమేసేసి మ్యాక్సిమం 1-2 అంట్లు ఉంటాయి అనమాట. అంతకుమించి ఎక్కువ ఉండవు. ఎందుకంటే నైట్ మేము తినేసిన తర్వాత పిల్లలకి ఫస్ట్ నేను పక్కన పెట్టేసేస్తాను గిన్నెలో. వాళ్ళకి ఎంత క్వాంటిటీకి తింటారో తెలుస్తుంది కదా, అంతవరకు అయితే అన్నం అయితే వాళ్ళకి పక్కన పెట్టేసి మేము తిన్న తర్వాత వాళ్ళకి తినిపిస్తా. అట్లయితే ఏంటంటే అంట్లన్నీ కూడా అయిపోతే నాకు వాళ్ళకి తినిపించే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. లేదంటే వాళ్ళకి తినిపించేది పక్కన పెట్టేసి ఫస్ట్ అంట్లు తోమకుండా పక్కన పెట్టి తినిపించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే వాళ్ళ తిండికి లేట్ అయితే, అలాగే ఓపిక ఉండదు అనమాట. వాళ్ళకి తినిపించిన తర్వాత అంట్లు తోముకోవడానికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చాలా ఓపిక అయిపోతుంది అనమాట. ఇంకా మా చిన్నోని తినిపించిన తర్వాత మ్యాక్సిమం కింద అయితే వేయను, చాలాసేపు ఎత్తుకునే ఉంటా, లేదంటే పడుకోబెట్టడానికి తీసుకెళ్తాను అనమాట. సో అందుకని చెప్పి మ్యాక్సిమం ముందే నేను తోమేసేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అంట్లు. ఇంకా ఓపిక లేనప్పుడు మాత్రం అలా వదిలేసేసి పడుకుంటాను. ఎట్ ద సేమ్ టైం హాలిడే ఉంది అంటే మా పెద్దోడికి ఆ రోజు ముందు రోజు అయితే మ్యాక్సిమం వదిలేస్తాను 90%. ఎప్పుడైనా 10% మాత్రం తోముతాను అనమాట. మార్నింగ్ ఏదైనా కొంచెం ఎక్కువ వర్క్ ఉంది, కొంచెం ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు మాత్రం, లేదు నైట్ కొంచెం విసికిచ్చలేదు, పిల్లలు కామ్గా ఆడుకున్నారు అన్న టైంలో తోమేస్తాను. లేదంటే అలా వదిలేసేస్తాను. ఎలాగో హాలిడేనే కదా, బాక్స్ పెట్టే పని ఉండదు, పొద్దున్నే హడావుడి ఉండదు, నిదానంగా చేసుకోవచ్చు అన్నట్లు అలా వదిలేస్తా. ఇప్పుడైతే అంట్లయితే తోమడం అయితే అయిపోయింది. ఈ అంట్లన్నీ తోమేపటికి చాలా టైం పట్టింది. చూస్తే చాలా తక్కువ టైం అన్నట్లు అనిపించవచ్చు, కానీ చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట. ఇలా అంట్లు తోమిన వెంటనే నేనైతే ముందే పప్పు నానబెట్టేసాను పప్పుచారు కోసం. టమాటో పప్పుచారు, ఇందులో ఇంకా ఏమీ లేవు, సాంబార్ కాదు. సో ఓన్లీ పప్పుచారు లాగా చేస్తున్నాను అనమాట. కొంచెం కర్రీలోకి అయితే కలుపుకోవడానికి ఉంటుంది కదా, ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రై కర్రీస్ తినాలి అయితే అనిపించదు అనమాట నాకు. సో అందుకని చెప్పి కొంచెం చారులాగా కొంచెం లూజ్గా ఉంటే ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఇష్టంగా తినాలి అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే పప్పుచారు చేద్దామని చెప్పి కుక్కర్లో వేసేస్తున్నా. పప్పు కుక్కర్లో వేయడం వల్ల అయితే నాకు తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అదే నార్మల్గా పెట్టేస్తే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదేంటో తెలియదు, నాకే అలా అనిపించిద్దా ఏంటో మరి. ఇంకా ఒక దాని మీద అయితే పప్పు అయితే పెట్టేద్దాము, ఇంకొక దాని మీద అయితే పాలైతే వేడి చేసేద్దాము అని చెప్పేసి పాలకైతే తోడు పెట్టాలి పెరుగు యాక్చువల్గా. అందుకని చెప్పి పాలైతే వేడి చేసుకుంటున్నా. ఒక దాని మీద పప్పుచారు పెట్టేసా. అది అయిన వెంటనే మళ్ళీ నైట్కి అనమాట ఈ వీడియో వచ్చేసి. నైట్కి చపాతీలు, అలాగే రైస్, ఇక్కడ వచ్చేసి దోశకి పిండి అనమాట. అంట్లయితే తోమేసి ఫస్టే ఇంకా సింక్ నిండా అంట్లయితే పెట్టి పక్కన పెట్టేసిన. ఇంకా పొద్దున్న చేసిన కర్రీస్ ఉన్నాయి. మార్నింగ్ యాక్చువల్లీ ఎగ్ ఫ్రై, అలాగే మిల్ మేకర్ పన్నీర్ కర్రీ, ఆ రెండు చేశాను అనమాట. సపరేట్గా చేశాను. ఎగ్ ఫ్రై సపరేట్గా, మిల్ మేకర్ పన్నీర్ కర్రీ సపరేట్గా, పప్పుచారు సపరేట్గా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నైట్కి అయితే ఇవి సరిపోతాయి. అందుకని చెప్పి నైట్కి స్పెషల్గా కర్రీ అయితే నేనైతే ఏమీ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నైట్ కర్రీ చేయాలంటే చాలా బద్ధకం అనమాట. పొద్దున్న ఎలాగో వంట చేస్తా కానీ నైట్ చేయాలంటే అసలు ఏడుపు వచ్చేస్తుంది. సో ఇంకా కర్రీస్ ఉన్నాయిగా సరిపోతాయని చెప్పి పిల్లలకి వరకు రైస్, అలాగే మా మామయ్య గారికి చపాతి, ఇంకా మాకైతే దోశలకైతే పిండి కలిపి పక్కన పెట్టాను. కొద్దిసేపు అయిన తర్వాత దోశలు వేయాలి. ఇంకా ఈ గ్యాప్లో మా పెద్దోడికి అయితే చదివించుకోవడానికి కూర్చోపెట్టాను అనమాట. చదువుకోమని చెప్పి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి చపాతీలు చేద్దామని స్టార్ట్ చేసేసా. పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని. జనరల్గా నేను చపాతీ అయితే నేను పిండితోనే చేసేస్తాను, బట్ కొంచెం మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అందరికీ పిండితో చేస్తే నచ్చదు కదా, కొందరికి ఆయిల్తో చేస్తే ఇష్టం అనిపించేది, తినాలి అనిపించేది అనమాట. సో నేను మ్యాక్సిమం మాకు చేసినప్పుడు అయితే నేను పిండితోనే చేసేస్తాను. ఎప్పుడో ఒకసారి పిండి బాగా గట్టిగా ఉంది, పిండితో చేస్తే మళ్ళీ ఇంకా గట్టిగా ఇది చేతులు నొప్పి వస్తాయి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా ఆయిల్తో చేస్తాను అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరికోసమైనా చేయాలి అన్నప్పుడు మ్యాక్సిమం నేను ఆయిల్తో చేసేస్తాను. లేదు అంటే మార్నింగ్కి కావాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటాము, మా బాబుకి స్నాక్స్ టైంలో పెట్టాలి అనుకుంటే మాత్రం ఆయిల్తో చేసేస్తాను. ఎందుకంటే ఆయిల్తో చేసి కొంచెం మందంగా చేసినప్పుడు ఏంటి అంటే అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. పొద్దున్న కూడా నాకు గట్టిగా అయిన ఫీలింగ్ అనిపించదు, పిల్లలు కూడా ఇష్టంగా తినాలనిపించింది కదా, అందుకని నేను ఆ టైంలో ఆయిల్తో చేస్తాను. కానీ నార్మల్ టైంలో అయితే పిండితో చేసేస్తాను అనమాట. నేను చపాతీ చేసే టైంలో నాకైతే పెనం అయితే వేడైపోయింది. ఇంకా వేడవ్వగానే చేసిన చపాతీ చేసినట్లు స్టవ్ మీద చేస్తున్నా. ఎక్కువ క్వాంటిటీలో కాదు, ఒక్కరికే కాబట్టి ఒక 4 చేస్తున్నా. ఎక్కువ అయితే చేయట్లేదు అనమాట. చపాతీలు ఒక 4-5 వచ్చేలాగా కలిపాను, ఎక్కువ పిండితో కలపలే. అదే అందరికీ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో కలుపుతాను. కానీ ఆల్రెడీ చద్దన్నం ఉంది, కర్రీస్ ఉన్నాయి, మళ్ళీ పక్కన దోశలు వేసేసాము, తర్వాత మళ్ళీ చపాతీలు, ఇంకా అన్నం కూడా వండేసాను కాబట్టి
సో ఒకవేళ నేను ఒక 5 చపాతీలు చేసినా సరిపోకపోతే రైస్ ఉంది, పెరుగు వేసుకొని తినొచ్చు లాస్ట్లో చపాతీ తిన్నాక అన్నట్టు ఒక 5 చేస్తున్నా. అది కూడా ఒక్కరికే, నేను ఫస్ట్ చెప్తున్నా, అందరికైతే కాదు, జస్ట్ ఒక్కరి వరకని ఒక 5 చపాతీలు అయితే చేసేస్తున్నాను అనమాట. కానీ పని మాత్రం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని ఉన్నట్లే ఉంది, ఏదో ఒక పని చేస్తున్న ఫీలింగే వస్తుందన్నమాట. తెలీదు, కానీ టైం గాడు ఓపిక ఉంది. అదే నీరసంగా ఉంటే చాలా కష్టమయ్యేది అనిపించేది అనమాట. సో ఇప్పుడైతే చపాతీలు చేసి తినేసి పడుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో. నెక్స్ట్ డే యాక్చువల్గా మళ్ళీ చికెన్ కర్రీ అయ్యిందనమాట. ఏంటి ఏమో హోలీ పండుగ దగ్గర నుంచి నాన్ స్టాప్గా మా ఇంట్లో అయితే నాన్ వెజ్జే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నట్లు అనిపించేస్తుంది అనమాట. లిటరల్లీ 15 days అయితే ఎవరో ఒకరు రావడము, కంప్లీట్గా నాన్ వెజ్జే వండుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసేస్తుంది. సో ఇంకా మంత్ ఎండ్కి అయితే ఒక 2 days నాకైతే ఇంకా ఓపిక లేకుండే, ఒక 3 days వరకు. అందుకని అసలు అప్పుడు వీడియో కూడా ఇప్పుడు అయితే ఎడిట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చి కొంచెం సెట్ అయింది అనుకున్న తర్వాత అయితే వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నా. ఇప్పటికి కొంచెం ఆయాసం అయితే అవుతుంది లైట్గా, బట్ స్టిల్ ఫోన్లో స్పేస్ ఉండదు కదా కొత్తది తీయడానికి, అందుకని చెప్పేసి ఉన్న వీడియో అయితే ఎడిట్ చేద్దాము, తర్వాత ఇంకా ఓపిక ఉంటే కుదిరితే వీడియో చేద్దాము అన్నట్లయితే ఇదైతే ఎడిట్ చేసేస్తున్నా. ఈరోజు మాత్రం చికెన్ కర్రీ మాత్రం భలే కుదిరింది. ఎన్నిసార్లు కర్రీస్ వండినా మాత్రం కొన్ని టైమ్స్ అయితే అబ్బా సూపర్ ఉంది ఈరోజు మాత్రం అన్న ఫీలింగ్ వస్తుంది కదా, నాకైతే అలా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది అనిపించింది. అన్నీ కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కాకుండా చికెన్ కూడా కరెక్ట్గా కుక్ అయిపోవడం చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా కుదిరినప్పుడు ఏంటంటే రైస్లోకి కానీ చపాతీలోకి పూరిలోకి అబ్బా గారెలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చెప్తేనే నాకు మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చికెన్ కర్రీ వండుతూ ప్యారల్గా టీ అయితే డైలీ 4 times తాగిన రోజులు కూడా ఉన్నాయి, ఒక 4 days వరకు అయితే. ఇదనమాట